దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శివాజీపాలెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం దుర్గా కుమారి పిలుపునిచ్చారు. పాఠశాలలో ఆమె మాట్లాడుతూ జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వ్యాధులు వస్తాయి, నీరు నిల్వ చేయరాదు, లేకపోతే మనకి మలేరియా దోమలన్నీ కుడతాయి, మనకి ఆరోగ్యం బాగోదు. జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. దోమల వల్ల కలిగే వ్యాధులకు నివారణ చర్యలు. జ్వరం వచ్చిన వెంటనే పిల్లలను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. పిల్లలకు మెదడు వ్యాధి టీకాలు వేయించాలి. పందులను కనీసం ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంచాలి. దోమలను పారద్రోలి రక్షణ కలిగించే పరికరాలను ఉపయోగించాలి. ఇండ్లలోనికి సరైన గాలి వెలుతురు వచ్చేలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇండ్లకు కరెంట్లు, జాలీలు, మైప్లు, మేష్లు అమర్చుకోవాలి. జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను. 5వ తరగతి చదువుతున్నాను. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలవకుండా చర్యలు. ఇంటి పెరట్లోని నీటి నిల్వలలో మందు వేయుటం. నీళ్లు నిలవచ్చిన అన్ని ప్రాంతాలలోని మందు చల్చుటం. నీటి నిల్వ చేయు ప్రాంతాలపై మూతలు పెట్టుటం. పాత టైర్లు, వృద్ధి వస్తువులలో నీళ్లు నిలవకుండా చేయుటం. దోమ సాధారణంగా 15 నుంచి 20 రోజుల వరకు జీవిస్తుంది. మగదోమ వారం రోజులు జీవిస్తుంది. ఆడదోమ ప్రతిసారి 100 నుంచి 300 గుడ్డులు పెడతాయి. తన జీవితంలో సుమారు 1000 గుడ్డులను పెడతాయి. దోమలు ముక్కలను కాల్పి జీవిస్తాయి. దోమలు వాటి బ్రీడింగ్ ప్రదేశము నుంచి 7 కిలోమీటర్ల లోపల నివసిస్తాయి. సాయినాథ్, నేను చదువుతున్న తరగతి 5వ తరగతి. చలి వణుకుతో కూడిన జ్వరం, సరైన వ్యాధి, నిద్రాణ, చికిత్స లేకపోతే నెలల కుమారి. నేను జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో LFL హెచ్ఎంగా చేస్తున్నాను. ఈరోజు రత్నం గారి ఆధ్వర్యంలోని గ్రీన్ క్లైమేట్ అధినేత రత్నం గారి ఆధ్వర్యంలో మా పాఠశాలలోని దోమలు వాటి యొక్క నివారణ చర్యల గురించి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు అవి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో, అలాగే ఇప్పుడు అందరికీ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. వాటి రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పిల్లలకి అవేర్నెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో అక్కడ చెప్పడం ఏంటంటే ఎక్కువగా నీరు నిల్వ లేకుండా ఉండేలా చూసుకోమన్నారు. మన చుట్టూ ఎక్కువగాను అంటే నీళ్ళు ఎక్కువగాను కుండీల్లో ఉండడం కానీ, అలాగే కొబ్బరి బొండాలు తాగేసి పడేసి ఇందులో నీరు నిల్వ ఉండడం కానీ, అలాగే వాటర్ ట్యాంకుల్లో నీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. వాటిని అలాగే బ్లీచింగ్ పౌడర్ అది వేసి శుభ్రం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఎక్కువగా నీరు నిల్వ లేకుండా ఉండాలి, దోమలు కుట్టకుండా దోమతెరలు కూడా ఎక్కువగా వాడాలని ఈ విధంగాను ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మంచి కార్యక్రమం మా పాఠశాలలో చేపట్టినందుకు ఈరోజు మా రత్నం గారి ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఈరోజు దోమల నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలనేది మా పాఠశాలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అసలు చెప్పాలంటే ఇప్పుడు పాఠశాలలో చాలా మటుకు ఇది వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. చాలా మంది పిల్లలు మానేస్తున్నారు. ఇది మనకి చాలా మంచి ప్రోగ్రాము. ప్రతి పాఠశాలలో కూడా ఇవి తెలుసుకోవాలి. ఈ దోమల వల్ల పిల్లలకి ఈ కళ్ళు అంతా ఎర్రబడ్డం, తర్వాత ఏమో కాళ్ళు నొప్పులు, చిన్న చిన్న దురదలు లాంటివి ఎర్రగా దురదలు రావడం ఇలా చాలా మటుకు జరుగుతాయి. చికిత్స ముందు తెలుసుకుంటే ఆ నివారణ చర్యలు మనకి ఈజీ అవుతాయి. కాబట్టి దానికి క్లోరోఫిన్ అనే ఒక మందు కూడా ఇస్తున్నారు. ఆ మందు వాడడం వల్ల మనకి వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది.
సాధారణంగా పాఠశాలలోనైనా మన ఇళ్లలోనైనా సరే ఎక్కడ నీరు నిల్వ ఉంచకూడదు. చిన్న చిన్న కొబ్బరి బొండాల్లో కానీ, తర్వాత మనం మొక్కల్లో కూడా ఒక్కొక్కసారి మట్టి కూరుకుపోయే మట్టి కూడా పైన నీళ్లు ఉండిపోయి దాని ద్వారా కూడా మనకి ఆ దోమలు ప్యూపా లార్వా చిన్న చిన్న గుడ్లు పెట్టి అవి మనకి ఈ దోమలు పెద్దగా పెరిగి మనకి ఎనాఫిలిస్ దోమ ప్రత్యేకించి అవన్నీ దానివల్ల చాలా మనకి అనారోగ్యం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా దోమలు గుడ్లు పెట్టకుండా మనం చూసుకోవాలి. ఎక్కడ నీళ్ళ నిల్వ ఉండిపోతే మాత్రం 3 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. అన్ని కూడా క్లీన్ చేసే విధంగా మనం చూసుకోవాలి. ప్రత్యేకించి స్కూళ్ళల్లో కానీ ఇల్లు పరిసరాలు కానీ వ్యక్తిగతంగా శుభ్రంగా చూసుకోవాలి. పిల్లలు వస్తారు, ఆ బట్టలు రోజు మార్చుకునే విధంగా వాళ్ళకి టీచర్స్ కొంచెం గైడెన్స్ ఇవ్వాలి. ఎందువల్లంటే ఆ జ్వరాలు గుర్తునే రావట్లేదు. క్లాస్ రూమ్లో నీట్గా లేకపోయినా రావచ్చు, వాళ్ళ ఇళ్ళ పరిసరాల్లో నీట్గా లేకపోయినా రావచ్చు. కాబట్టి ఎక్కడ కూడా ఆ దోమల వల్ల వీళ్ళు ఇబ్బంది పడకుండా వీళ్ళు దోమతెర వాడే విధంగా చూసుకోవడం, తర్వాత చుట్టూ పరిసరాలు నీట్గా ఉన్నట్టు చూసుకోవడం, తర్వాత ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఈ చెత్త కుప్పలు పెరిగిపోకుండా, ఈ నీళ్లు పెరిగిపోకుండా ఇది చూసుకోవడం చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్క పాఠశాలలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరగాలి, ప్రతి విద్యార్థికి అవగాహన జరగాలి.